హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఏంట్రా లీవ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే పాలక్ లీవ్స్ అండి. అండ్ దీంతో నేనైతే బజ్జీ అయితే ట్రై చేశాను. అండ్ టేస్ట్ అయితే మాత్రం మిర్చి బజ్జీ కంటే చాలా సూపర్గా ఉందండి. సో నాకైతే బాగా నచ్చిందనమాట. అండ్ మీతో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయాలనిపించింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సో దీనికోసం నేనేం చేశానంటే ముందుగా జల్లెడ పట్టించుకున్న ఈ విధంగా శనగపిండిని అయితే ఒక కడాయిలోకి అయితే తీసేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత అందులో సరిపడా సాల్ట్, కారం, ఫస్ట్ అయితే కారం అయితే నేను కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటాం అన్నమాట. సో ఒక స్పూన్ కారం అయితే వేసేసుకొని అందులో ఇంకొక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. సో క్రిస్పీ కోసం కొంచెం రైస్ ఫ్లవర్ని కూడా యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే క్రష్ చేసి పెట్టుకున్న జీలకర్ర లేదంటే వాము ఉంటే వాము కూడా యూస్ చేసుకోవచ్చండి. అండ్ అందులోనే కొంచెం సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని అయితే పోసుకుంటూ, కొంచెం కన్సిస్టెంటీ ఉంటుంది కదా, అదనేది అంటే ఎక్కువ థిక్గా ఉండకూడదు, అలానేసి ఎక్కువ వాటరీగా కూడా ఉండకూడదు అనమాట. మీడియంగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. సో మనకు ఆ పాలక్ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇంకా నేనైతే ముందుగా ఈ విధంగా కడిగి పెట్టేసుకున్నాను పాలక్ లీవ్స్ని. సో ఇంకా బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ అంటించి బాండ్లీలో ఆయిల్ అయితే పోసేసుకొని కొంచెం వేడైన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పాలక్ ఆకులు ఉన్నాయి కదా, వాటిని అయితే మొత్తాన్ని ఈ విధంగా తీసుకొని ఇంకా పిండి మొత్తం కూడా బాగా అద్దాలన్నమాట. సో అలా అద్దిన తర్వాత ఒక్కొక్క లీవ్స్ని ఈ విధంగా ఆయిల్లో అయితే ఆయిల్ హీట్ అయిందండి. సో ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను చూడండి. సో ఈ విధంగా మొత్తం కూడా ఇలా మునగాలన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా లీవ్స్ అన్నిటిని కూడా నేనైతే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. అండ్ ఎక్కువగా మామూలుగా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో ఇది అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి. అండ్ టేస్ట్ అయితే మాత్రం నిజంగా భలే ఉందండి, నాకైతే బాగా నచ్చింది. సో ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బజ్జీలను అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ చూడండి, చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, బాయ్.